మెగాస్టార్ మెగా కాంట్రవర్సీకి కేరఫ్ అయ్యారు. ఇన్నాళ్ళు రాజకీయ మౌనముద్రలో ఉన్న ఆయన ఇప్పుడు చేసిన ఒక స్టేట్మెంట్ సెన్సేషన్గా మారింది. ఓ పొలిటికల్ దుమారాన్ని కూడా రేపింది. ఇంతకీ మెగాస్టార్ కామెంట్స్ ఏంటి, దానికి వచ్చిన రియాక్షన్స్ ఏంటి, ఇంతకీ మెగాస్టార్ పొలిటికల్ తెరపై స్టార్గా నిలుస్తారా? కొణిదెల చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని నెలకొల్పి ఎన్నికల్లో పోటీ చేసి 18 సీట్లు సాధించారు. ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్నారు. కొద్ది కాలానికి రాజకీయాలకు స్వస్తి పలికారు మెగాస్టార్ చిరంజీవి. తమ్ముడు జనసేన పేరుతో పార్టీ పెట్టినా, ప్రజల్లో తిరుగుతున్నా ఇన్నాళ్ళు ఆయన ఏనాడు రాజకీయాల గురించి పల్లెత్తు మాట మానలేదు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన రాజకీయాలపై మాట్లాడుతున్నారు. తమ్ముడి పార్టీకి ఇటీవలే ఆర్థిక సాయం కూడా చేసిన మెగాస్టార్ ఇప్పుడు ఏకంగా ఎన్డీఏ కూటమికి జై కొట్టారు. కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ డైరెక్ట్గానే ప్రచారం చేశారు. రాజకీయాల గురించి ప్రస్తావించడం అనేది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదిగో ఇప్పుడే జరుగుతుంది. దానికి ప్రధానమైన కారణం తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం, వీళ్ళందరికీ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. నిజమే, చాలా రోజుల తర్వాత చిరంజీవి పొలిటికల్ కామెంట్ చేశారు. ఓవైపు పెందుర్తి జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు, మరోవైపు అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, ఇలా ఇద్దరిని చెరో పక్కన కూర్చోబెట్టుకుని మరీ ఆయన వారిని గెలిపించాలని కోరారు. సో ఆయన కూటమికి మద్దతు ఇచ్చినట్లేనా, తమ్ముడి పార్టీకి జై కొట్టినట్టేనా? ఈ చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఎందుకంటే ఆయన కామెంట్స్ అలా ఉన్నాయి. నిజానికి చిరంజీవి మొన్నటి వరకు న్యూట్రల్ ముద్ర వేసుకున్నారు. ఎక్కడా కూడా పొలిటికల్గా కామెంట్స్ చేయలేదు. ఆఖరికి తమ్ముడి పార్టీ గురించి అడిగినా కూడా ఆయన ఏనాడు కూడా దానికి సంబంధించి ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ చేయలేదు. తర్వాత బ్లెస్సింగ్స్ కోరిన తమ్ముడు పవన్ కళ్యాణ్కి మెగాస్టార్ 5 కోట్ల చెక్ ఇచ్చారు. ఇటీవలే అదొక పెద్ద న్యూస్ అయింది. తమ్ముడి మీద ప్రేమతో ఆయన పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడుతుంది అనుకున్నారంతా. కానీ అప్పుడే మొదలైంది ఈ ప్రచారం. ఇప్పుడు ఈ ప్రచారాన్ని మెగాస్టార్ స్టేట్మెంట్ మరింత బలపరిచింది. అయితే సరిగ్గా 2 నెలల క్రితం చిరంజీవి ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయాలు ఆరోగ్యకరంగా లేవు, రాజకీయాల్లో హుందాతనం లేదు, అందరూ వ్యక్తిగత విమర్శలు చేస్తూ చాలా నీచంగా దిగజారి మాట్లాడుతున్నారు అని. వ్యక్తిగత విమర్శలను తట్టుకోలేకే రాజకీయాల నుంచి బయటకు వచ్చాను అంటూ మాట్లాడారు చిరంజీవి. మరి ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఆయన కూటమికి సపోర్ట్గా మాట్లాడడం కాంట్రవర్సీకి కారణమైంది. నిజానికి 2019 ఎన్నికల్లో పవన్ సొంతంగా పోటీ చేశారు. కానీ ఆ సమయంలో చిరంజీవి ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయలేదు. కానీ 2024 వచ్చేసరికి మెగాస్టార్ నోరు విప్పారు. అయితే అది అభ్యర్థులపై ఉన్న అభిమానంతో చేసినవా అనే ప్రశ్నలు కూడా లేకపోలేదు. కానీ గతంలో ఎన్నడూ లేనట్టుగా బీజేపీ జనసేన అభ్యర్థులకు మద్దతు ఇవ్వడం వెనుక మాత్రం రాజకీయ ఎత్తుగడ తప్ప మరొకటైతే కనిపించడం లేదు. అయితే చిరంజీవి ఇప్పటికీ కూడా తమ పార్టీలో ఉన్నారంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ మధ్య సీఎం జగన్తో వరుస భేటీలు, మంతనాల సమయంలో ఆయన వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జరిగింది. ఆ పార్టీ నేతలు దాన్ని ఆ విధంగా ప్రచారం కూడా చేశారు. ఆ తర్వాత చిరంజీవికి పద్మవిభూషణ్ ప్రకటించిన తర్వాత ఆయన బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆయన ఏ పార్టీలో కూడా చేరలేదు. అవార్డు ఇచ్చిందన్న అభిమానంతో బీజేపీ అభ్యర్థిని, తమ్ముడు పార్టీ కాబట్టి జనసేన అభ్యర్థిని పక్కన కూర్చోబెట్టుకుని మద్దతు ఇచ్చినట్లుగా చర్చ నడుస్తోంది. అదే సందర్భంలో చంద్రబాబు గురించి కూడా మాట్లాడారు. సో ఏ ఒక్క పార్టీకు ఆయన మద్దతు ఇచ్చినట్టుగా కాకుండా 3 పార్టీలను కలుపుతూ 3 పార్టీలు కూటమిగా ఏర్పడడం ఒక మంచి పరిణామం అంటూ ఆయన ఒక పాజిటివ్ వైబ్ని క్రియేట్ చేశారు. ఇక చిరంజీవి వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో వైసీపీ నుంచి కౌంటర్ అటాక్ కూడా మొదలైంది. చిరంజీవి రాజకీయ జీవితం దగ్గర మొదలుపెట్టి పార్టీ విలీనం, ఆయన కేంద్ర మంత్రి పదవి రావడం, ఆ తర్వాత పార్టీకి దూరం అవడం, ఇవన్నీ తవ్విదీస్తున్నారు వైసీపీ నేతలు, ఆ పార్టీ అభిమానులు. ఇక వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అయితే తాను ఈ విషయంలో అసలు షాక్ కాలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరింత మంచిది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ చిరంజీవి ఆరు ఇంకొకరు, ఒక వ్యక్తిలో కాదు, మొత్తం శక్తులన్నీ ఏకమైనాయి. ఆ పక్క దానికి ఇంకొక 2 వ్యక్తులు ఎక్కువ జోడైతే దానివల్ల ఒరిగేది. మొత్తంగా చిరంజీవి ముసుగు తొలగించారు, ఆయన కూడా కూటమితో కుమ్మక్కయ్యారు అంటూ వైసీపీ నేతల విమర్శలతో పవన్ హర్ట్ అయ్యారు. మా అన్నయ్య అజాత శత్రువు అంటూ విరుచుకుపడ్డారు. ఆ సందర్భంగా ఆయన జగన్తో మీటింగ్ సందర్భాన్ని కూడా ఉదహరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒకటే చెప్తున్నా, మా అన్న చిరంజీవి గారి జోలికి రాకు, నువ్వు అజాత శత్రువు. ఆయన కాంగ్రెస్ లో ఉంటారో, ఇంకో పార్టీకి ఇస్తారో, వైసీపీకి మద్దతు ఇస్తారో, మీకు వైసీపీకి మద్దతు ఇచ్చిన రోజున నేను ఒక్క మాట మాట్లాడాల, గుర్తుపెట్టుకోండి. సొంత తమ్ముడిని నేను ఒక్క మాట మాట్లాడాల. 3 రాజధానులు పాపం మంచిదే అని ఆయన మీరు ఒప్పిస్తే ఆయన పాపం దానికి అనుకూలంగా మాట్లాడారు. ఆ రోజు నేను ఒక్క మాట మాట్లాడాల. రక్తం పంచుకు పుట్టిన తమ్ముడు నేను. అంత అర్థం చేసుకున్న వ్యక్తిని ఈ రోజున ఆయన కూటమికి మద్దతు ఇచ్చారు లేదా అది నేను ఇంకా చూడల స్టేట్మెంట్. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ నా దృష్టికి వచ్చింది.
అప్పట్లో 3 రాజధానుల విషయంలో చిరంజీవితో అనుకూలంగా మాట్లాడించారని పవన్ చెబుతున్నారు. దీంతో కొత్త డౌట్ తెర మీదకి వచ్చింది. ఏంటంటే ఈసారైనా ఆయన సొంతంగా ఇష్టపూర్వకంగానే మద్దతు ఇచ్చారా లేదా మరెవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే చెప్పారా? అది చిరంజీవికే తెలియాలి. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మాత్రం చిరంజీవికి ఎదురవుతున్నాయి. రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పిన మెగాస్టార్ మళ్ళీ పొలిటికల్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడలేదు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ విభజన హామీలపై కానీ ఎందుకు ప్రశ్నించలేదు? మరి దీనికి ఆయనే సమాధానం చెప్పాలి. చిరంజీవి చేసిన ప్రకటనను ఎవరు తప్పుపడుతున్నా అది ఆయన వ్యక్తిగత విషయం. తనకి ఎవరికి మద్దతు ఇవ్వాలనిపిస్తే వారికి ఇస్తారు. ఆ ఫ్రీడమ్ ఆయనకు ఉంది. అందుకే చిరంజీవిపై ప్రస్తుతం వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పెద్దగా నిలబడు. అయితే చిరంజీవి మాత్రం ఇకపై చేసే పొలిటికల్ స్టేట్మెంట్స్ చేసే సమయంలో దోబూచులాడకుండా కుండబద్దలు కొట్టేస్తే అటు నేతలకు ఇటు ప్రజలకు ఒక క్లారిటీ ఉంటుంది.